అందరికీ నమస్కారం. మనం ఈ మహాభారతం యథార్థం అనే శీర్షికలో తర్వాతి ఎపిసోడ్కి వెళ్దాం. ఇంచుమించు సృష్ట్యాదిలో దేవదానవులకు దీర్ఘకాలం యుద్ధం జరుగుతుండేది. అప్పుడు ఎందుకు జరుగుతుండేదంటే చరాచరాలతోనున్న ముల్లోకాల్లోని ఐశ్వర్యం గురించి సురాసురులు అంటే దేవతలు రాక్షసులు నిరంతరం సంఘర్షణ పడుతుండేవాళ్ళు. ఇలా ఒకరినొకరు జయించాలనే సంకల్పంతో యుద్ధం చేస్తుండగా వాళ్ళకి గురుత్వం కోసం దేవతలేమో బృహస్పతిని కోరుకున్నారు, రాక్షసులేమో శుక్రాచార్యుడిని కోరుకున్నారు. ఇద్దరు బ్రాహ్మణులే అయినప్పటికీ ఒకరి మీద ఒకరు స్పర్ధ ఉన్నది. వాళ్ళలో పరస్పరం స్పర్ధ ఉంది వాళ్ళిద్దరికి, శుక్రాచార్యులు గారికి బృహస్పతి గారికి. ఈ తర్వాత ఈ యుద్ధంలో మరణించిన రాక్షసుల్ని శుక్రాచార్యుడు మృత సంజీవని అనే విద్యతో బ్రతికించేవాడు. బృహస్పతి దగ్గర కానీ దేవతల దగ్గర కానీ ఆ విద్య లేదు. అందువలన క్రమంగా రాక్షసుల సేన తగ్గకుండా స్థిరంగా ఉండడం, దేవతల సేన తగ్గడం జరిగేది. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఎవరో ఒకరు వెళ్ళి శుక్రాచార్యుని దగ్గర నుంచి ఆ మృత సంజీవని విద్యని తెలుసుకుంటే మనకి కూడా ఈ సైన్య నష్టం ఉండదు, చనిపోయిన వాళ్ళందరూ మళ్ళీ బ్రతుకుతారు అని అనుకుంటారు. అనుకుని నహి వేదసతాం విద్యాం యాం కావ్యో వేత్తి వీర్యవాన్ సంజీవనీం తతో దేవా విషాదం అగమన్ పరం. తేజవంతుడైన శుక్రుడికి తెలిసిన మృత సంజీవని విద్య బృహస్పతి ఎరగడు, అందువల్ల దేవతలు మిక్కిలి విషాదాన్ని పొందారు. అప్పుడు వారంతా బృహస్పతి పెద్ద కొడుకైన కచుడి దగ్గరికి వెళ్ళి, నాయనా, శుక్రాచార్యుని ఆయన పుత్రిక దేవయాన్ని సేవించి మెప్పించి నువ్వు మృత సంజీవని విద్యను తేడానికి నువ్వు అర్హుడవి, కాబట్టి నువ్వు వెళ్ళాలి అని దేవతలందరూ కచుడిని ప్రార్థిస్తారు. అప్పుడు కచుడు శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి, అతను ఎక్కడ ఉంటాడంటే అంగిరసుని నగరంలో ఉంటాడు, నువ్వు అక్కడికి వెళ్ళు అంటే ఈ కచుడు అంగిరసుని నగరానికి వెళ్తాడు. అప్పుడు అక్కడ ఏమని బృహస్పతిని దర్శించి ఏమని తనను తాను పరిచయం చేసుకుంటాడంటే, ఋషేరంగిరస పౌత్రం పుత్రం సాక్షాత్ బృహస్పతే నామ్నా కచం ఇతి ఖ్యాతం శిష్యం గృహ్ణాతు మాం భవాన్. అంగిరసుని పౌత్రులను, సాక్షాత్ బృహస్పతి కుమారుడను, కచుడని పిలువబడే నన్ను శిష్యునిగా తమరు స్వీకరింప కోరుతున్నాను అని అడుగుతాడు. అదే నన్నయ్య గారు ఇంచుమించు అలాగే కానీ మనకి బాగా హత్తుకునే విధంగా చెప్పించారు. ఏను కచుండను వాడను మహానియమ సమన్వితుడ బృహస్పతి సుతుడన్ మానుగ వచ్చిత నీకును భానునిభా శిష్యవృత్తి పనిసేయంగన్. ఇక్కడ రెండు అభిప్రాయమైన విశేషణాలు వేశారు నన్నయ్య గారు. మహానియమ సమన్వితుడను నేను, మీరు భానునిభా. నేను మహానియమ సమన్వితుడను అంటే నేను చాలా క్రమశిక్షణ కలవాడిని, నియమాలని పాటించేవాడిని. మీకు నా వలన అపకీర్తి కానీ, నా వలన ఏ విధమైనటువంటి క్రమశిక్షణ అతిక్రమణ కానీ జరగదు. రెండోది, మీరు భానునిభులు. భానుడు అంటే సూర్యుడు, మీరు సూర్యుడితో సమానమైన వాళ్ళు. సూర్యుడు తన కిరణాల్ని ప్రసరింపజేసేటప్పుడు ఉచ్చ నీచాలని చూడడు. బంగారు కొండ మీద ప్రసరిస్తాడు, ఒక బురదగుంట మీద కూడా ప్రసరిస్తాడు. అలాంటి పక్షపాతం సూర్యుడికి లేదు, మీకు కూడా లేదు.
ఇంకా ఏముంది అదనమాట. అప్పుడు నేను మీ ప్రతిస్పర్ధి బృహస్పతి కుమారుని అనే దృష్టితో మీరు చూడకండి, నన్ను శిష్యునిగా స్వీకరించండి అని ప్రాధేయపడతాడు. అప్పుడు శుక్రాచార్యుడు ఇలా అన్నాడు: కచ సుస్వాగతం తేస్తు ప్రతిగృహ్ణామితే వచ అర్చయిష్యే అహం అర్చం త్వాం అర్చితో అస్తు బృహస్పతి. కచ, నీకు స్వాగతం, నీ మాటను అంగీకరిస్తున్నాను. గౌరవింపదగిన నిన్ను గౌరవిస్తే ఆ బృహస్పతిని గౌరవించినట్లే. అలా శుక్రుని శిష్యునిగా అతని చేత ఉపదేశింపబడిన వ్రతదీక్షతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ గురువును గురుపుత్రికను సంతోషపెట్టసాగాడు. అక్కడ అతనికి అలా 500 సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు కచుడు అడవిలో గోవులను మేపుతుండగా రాక్షసులు అతన్ని చూసి, నువ్వెవరవయ్యా అంటే ఫలానా అని చెప్తాడు. ఇతని వలన మనకి ఇబ్బంది ఉంటుంది, ఇతను మృత సంజీవిని విద్య కోసం శుక్రాచార్యుల గారి దగ్గరికి వచ్చి ఉంటాడు, ఎలాగైనా ఇతన్ని మనము చేసేయాలని అతన్ని చంపేసి ముక్కలుగా చేసి నక్కలకి, తోడేళ్ళకి, కుక్కలకి వేసేస్తాడు. అప్పుడు కచుడు లేకుండా గోవులు తిరిగి రావడం చూసి దేవయాని తండ్రితో, ఆహుతం చ అగ్నిహోత్రం తే సూర్యశ్చ అస్తం గతః ప్రభో ఆగోపాశ్చ ఆగతాః గావః కచస్తాతః న దృశ్యతే. ప్రభు, నీ అగ్నిహోత్రం హోమం చేయబడింది, సూర్యుడు కూడా అస్తమించాడు, గోవులు గోపాలకులు లేకుండానే తిరిగి వచ్చాయి, నాయన కచుడు కనబడడం లేదు అని నాన్నగారితో అన్నది. నన్నయ్య గారు ఇంకా బాగా అన్నారు, అంటే ఇంకా బాగా అని అనకూడదు, నేను ఎలా అన్నారు మన సామాన్యులకి, వాడి మయూఖములు గలుగువాడ పరాంబుది గృంకే ధేనువుల్ నేడిట వచ్చే ఏకతమ ఇష్టమయిన్ భవదగ్నిహోత్రముల్ పోడిగా వెలవగాబడియే ప్రొద్దును పోయే కచుండు నేనియన్ రాడు వనంబులోన మృగ రాక్షస పన్నగ బాధనుందెనో. పద్యము వివరించక్కర్లేదు, చాలా స్పష్టంగా ఉంది. అప్పుడు శుక్రాచార్యుడు దైవ దృష్టితో జరిగింది తెలుసుకొని దేవయానిని ఓదార్చి మృత సంజీవని విద్యతో కచును పిలిచాడు. వెంటనే ఆయా తోడేళ్ల గర్భాలను చేర్చుకుని కచుడు బ్రతికి తిరిగి వస్తాడు. మరొక రోజు పూలు తేవడానికి వనానికి వెళ్ళిన కచుని దానవులు చంపి ముద్ద చేసి సముద్ర జలాల్లో కలిపేస్తారు. కచుడు రావడం ఆలస్యమవడంతో దేవయాని తండ్రికి తిరిగి అతని గురించి నివేదించింది. భార్గవుడు మళ్ళీ మృత సంజీవుని విద్యతో కచుడిని ఆహ్వానించాడు. కచుడు పునరుజ్జీవితుడై వచ్చేస్తాడు. జరిగింది గురువుకు గురుపుత్రుకు వివరిస్తాడు. 2 సార్లు అయిపోయింది, ఇక 3వసారి. తతస్తృతీయం హత్వా తం దగ్ధ్వా కృత్వా చ చూర్ణశః ప్రాయచ్చన్ బ్రాహ్మణాయైవ సురాయాం అసురాస్తదా. అది ఆ తర్వాత 3వసారి రాక్షసులు కచుని చంపి తగలబెట్టి పొడి చేసి మద్యంలో కలిపి శుక్రాచార్యునికి ఇస్తారు. మళ్ళీ కచుడు రాకపోవడంతో దేవయాని తండ్రికి కచుడు చనిపోయి ఉంటాడు లేదా చంపబడి ఉంటాడు, కచుడు లేకపోతే నేను బ్రతకను అంటుంది. శుక్రాచార్యుడు అతని గురించి నీవు విచారించడం మానుకో, నేను బ్రతికించినా మళ్ళీ రాక్షసులు అతన్ని చంపేస్తారు అని ఊరడించాడు. అప్పుడు దేవయాని, యస్య అంగిరా వృద్ధతమః పితామహో బృహస్పతిశ్చాపి పితా తపోనిధి ఋషే పుత్రం తమధోవాపి పౌత్రం కథం న శోచేయం అహం నరుద్యాం. దేవయాని అన్నది, మిక్కిలి వృద్ధుడైన అంగిరసుని మనవడు, తపోనిధైన బృహస్పతి కొడుకు కచుని గురించి ఎలా దుఃఖించకుండా ఉంటాను, ఎలా నేను ఏడవకుండా ఉంటాను అని అంటుంది. నన్నయ్య గారు ఎలాగన్నారో చూద్దాం. మతి లోకోత్తరుడైన అంగిరసు మన్మండు ఆశ్రితుండా బృహస్పతికి పుత్రుడు, మీకు శిష్యుడు, స్వరూప బ్రహ్మచర్యాశ్రమ వ్రత సంపన్నుడ, అకారణంబ తనుజ వ్యాపాదితుండైన అచ్యుత ధర్మజ్ఞ మహాత్మయ కచునకే శోకింపకెట్లుండుదని. అది మరి అలాంటి ఆయనకి నేను అలాంటి ఆయన గురించి బాధపడకుండా నేను ఎలా ఉంటాను? ఇక్కడ చిన్న విశేషం, వ్యాస భారతంలో ముమ్మాటు కచుడు రాక్షసుల చేత చంపబడ్డాడు. నన్నయ్య గారి భారతంలో 2 సార్లే చంపబడ్డాడు. అప్పుడు దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుంటాడు.
తన కుక్షిలోనే ఉన్న కచుని జీవింపజేసి అతనికి ఆ స్థితిలోనే మృత సంజీవని విద్య ఉపదేశించి నువ్వు పొట్ట చీల్చుకునిరా వచ్చి నన్ను బ్రతికించు అన్నాడు. అలా కచునికి మృత సంజీవని విద్య ప్రాప్తించింది. తాను గురువు ఇద్దరూ బ్రతికారు. అయితే మద్యపానం కారణంగా ఇంత జరిగిందని కోపగించి ఈ లోకంలో ఇప్పటి నుండి ఏ బ్రాహ్మణుడైనా తెలివి తక్కువతనంతో మోహం వల్ల మద్యాన్ని త్రాగితే అతడు ధర్మం తప్పినవాడు అని శపిస్తాడు. నన్నయ్య భారతంలో అయితే భూసురులు అదిగాగల అని, అంటే భూసురులే కాదు ఎవరు మద్యం సేవించినా ధర్మం తప్పినట్లే అని నన్నయ్య గారు అంటారు. ఇక అయిపోయింది. ఇక దేవయాని కచుని వివాహమాడమని కోరుతుంది. గురువు నాకు తల్లి తండ్రితో సమానం, ఆ లెక్కన నీవు నాకు సోదరివి అంటాడు. ఆమె కోపించింది. అయితే ఇక నీ మృత సంజీవని విద్య నీకు పని చేయకుండుగాక అని శపిస్తుంది. అందుకు అతడు నాకు పని చేయకపోయినా పర్వాలేదు, నేను ఉపదేశించిన వారికి పనిచేస్తుంది కదా, అది చాలంటూ నువ్వు కామప్రేరితవై నాకు శపించవు కాబట్టి నిన్ను కూడా నేను శపిస్తున్నాను. నిన్ను ఋషిపుత్రుడు బ్రాహ్మణుడు ఎవరో నిన్ను వివాహం చేసుకోకుండుగాక అని శపిస్తాడు. అనంతరం దేవయాని శర్మిష్టల సంవాదం అదంతా ఉన్నప్పుడు ఒక ప్రసిద్ధమైనటువంటి నీతి ఉంది. 100 పెళ్ళిళ్ళు ఆడి అబద్ధాలాడి పెళ్ళిళ్ళు చేయొచ్చు, ఇలాంటిది. దానికి మాతృక ఇక్కడ ఉంది. అప్పుడు శర్మిష్ట యయాతితో అంటుంది, నర్మయుక్తం వచనం హీనస్తి నా స్త్రీషు రాజన్ నా వివాహకాలే ప్రాణాత్యయే ధనాపహారే పంచ అనృతాన్ ఆహు అపాతకాని. శర్మిష్ట అంటుంది, మా రాజా, పరిహాసంగా మాట్లాడింది అసత్యమైన అది హానికరం కాదు. స్త్రీల విషయంలో, వివాహ విషయంలో, ప్రాణాపాయ సమయంలో, సర్వస్వం కోల్పోయేటప్పుడు ఈ 5 సమయాల్లోనూ అసత్యాలు పాపాన్ని కలిగించవు. నన్నయ్య గారు ఏమంటారంటే, చనుబొంకగా ప్రాణాత్యయమున సర్వధనాపహరణమున వదగా వచ్చిన విప్రార్థమున వధూజన సంగమమున వివాహ సమయములందున్. అర్థమైపోయింది. ఇక ప్రసిద్ధమైనటువంటి పోతన గారు ఏమన్నారంటే, ఏ సందర్భంలో అంటారంటే, వామనావతారంలో మహావిష్ణువు వచ్చి 3 అడుగుల నేడ అడిగినప్పుడు శుక్రాచార్యుడు చెప్తాడు, నువ్వు మాట ఇచ్చావు సరే, మరి ఇవ్వక అతనికి 3 అడుగులు అంటే అప్పుడు అంటాడు, అతన్ని సమర్థిస్తూ నువ్వు అబద్ధం ఆడొచ్చని, వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు నఘము పొందదదిప. భాగవతం 8వ స్కందం 19వ అధ్యాయం 584వ పద్యం. ఇందాక నన్నయ్య గారిది ఆది పర్వం తృతీయాశ్వాసం 178వ పర్వం. సో మహాభారతంలో ఎక్కడ వెతికినా ఇలాంటి అనర్ఘ రత్నాలు మనకి లభిస్తాయి. ఇంతటితో ఈ ఎపిసోడ్ని ముగిద్దాం. మరి మీరు కొంచెం నాకు సహకరించాలని భావించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, తర్వాత బంధుమిత్రులకు ఫార్వర్డ్ చేయండి. నమస్కారం, సెలవు.